వారాహిదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జరిగేది ఇది. ఒక స్త్రీ రాబోతుంది. ఆమె రాక ఆమెతో మామూలుగా ఉండదు. జరిగేది ఇది. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండమంటూ ఆశీర్వదిస్తారు. అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. చాలానే ఉన్నాయి. తెలివితేటలు అధికము, ధైర్యము ఎక్కువ, గుండె నిబ్బరం ఎక్కువ ఉంటుంది. ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఏది వచ్చినా ఎక్కువగా అతిశయోక్తి కాదండి, తొందరగానే చూపించేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరు. ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. చూడ్డానికి మంచివారుగా ఉంటారు. లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది. బయటకు నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది. ఆ బాధ ఎవ్వరికీ చెప్పడానికి ఇష్టపడరు, ప్రయత్నించరు. పట్టుదల అధికం. ఎవ్వరికి అన్యాయం చెయ్యని మనస్థితి వీరిది. నీతిగా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు. కలలో కూడా ఎవ్వరికీ మోసం చెయ్యాలను, అన్యాయం చెయ్యాలను వీరు అస్సలు అనుకోరు. ఎవరిదో లాక్కోవాలంటూ కుట్రలు అస్సలే చెయ్యరు. అలాంటి ఒక ఉత్తమమైన గుణం వీరిలో ఉంటుంది. అంటే మంచివారు, చాలా మంచివారని చెప్పాలి. ఈ రాశివారు అయితే చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. 5 రోజుల్లో వీరికి ఇక నుంచి ఈ రోజు నుండి గుర్తు పెట్టుకోండి. అదృష్టం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీ వద్దకొస్తుంది. ఏ పని చేసినా మంచి జరుగుతుంది, ఎక్కువగా జరుగుతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం వస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది. భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీపైన ఉంటాయి. వీరికి దైవ భక్తి అమోఘము. అయితే ఈ రోజున ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. అప్పుల బాధ నుంచి విముక్తి వస్తుంది. మీరు ఊహించని ధన లాభాన్ని పొందుకోబోతున్నారు. అందువల్ల మీపైన నరదృష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఈ విషయాలు ఎవ్వరితో కూడా అస్సలు చెప్పొద్దు, షేర్ చేయొద్దు. దానివల్ల మీపైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువ పెరుగుతాయి. ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు సహించలేరు. చూడలేని రోజులు వచ్చేశాయి. అందరూ కూడా అంటే కొందరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకి తొక్కేయాలని చూస్తారు. కాబట్టి కొంతమందితో జాగ్రత్త. వారు ఎవరో మీకు బాగా తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్ధకంగా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడం, మనస్సు చికాకుగా అనిపించడం, ఏకాగ్రత లేకపోవడం, చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్ర నీళ్లతో లేదా ఉప్పుతో దిష్టి తీసుకోండి. దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. దానివల్ల శివుని ఆశీస్సులు మీపై అధికంగా ఉంటాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసొస్తుంది. ఈ రాశి వారికి చాలా వరకు కూడాను అనుకున్న పనులు సాధించడానికి సమయం సానుకూలంగా మారబోతుంది. నిస్వార్థమైన మీ యొక్క నిర్ణయాలకు తగిన విధంగా గుర్తింపు అయితే కలగపోతుంది. అలాగే కష్టానికి తగ్గ ప్రతిఫలితం, అదృష్టం వరించడం, విద్యార్థుల కళ నెరవేరడం, మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారవేత్తలకు మంచి లాభాలొస్తాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి.
వారి పని వల్ల మంచి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. అమ్మలగన్న అమ్మ లక్ష్మీదేవి సిరులు కురిపించే తల్లి మీ ఇంట్లో తిరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఇంటిని ప్రశాంతంగా శుభ్రంగా ఉంచుకోండి. చెత్తాచెదారం ఎక్కువ అస్సలు లేకుండా చూసుకోండి. లక్ష్మీదేవి ఇలా ఉంటే ఇంట్లోకి రాదు. ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ రోజున మీ ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవి. అందువల్ల అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎప్పుడూ చూడని డబ్బొస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవికి పూజ తప్పక చేసుకోండి. ఎర్రటి పుష్పాలు సమర్పించి అమ్మవారికి ఇష్టం కావున ఎర్రటి పూలతోనే పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు లేకుండా ఉంటుంది. జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. అలాగే ఈ రాశి వారి నుంచి దూరమైన వారు మళ్లీ తిరిగి మిమ్మల్ని చేరుకుని వెతుక్కుంటూ వస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా సరే ఎక్కువగా ఫీల్ అవ్వద్దు. అంతా మన మంచికే అని అర్థం చేసుకోండి. మీ పని మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలో సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ రోజున తప్పకుండా మంచి సంబంధం కలుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఈ రోజునే వినబోతున్నారు. ఎక్కువగా బాధపడవద్దు. ఇప్పటి నుంచి మంచి రోజులు అనేవి మీకు రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి. ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయండి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. పనులు ఎక్కువగా వాయిదా వేయొద్దు. అప్పటికప్పుడు చేసి ముగించేయండి. అందువల్ల మీకు కష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేసినంత మాత్రాన పనులు ఎక్కువగా వాయిదా వేయకండి. అప్పటికప్పుడు చేసి ముగించేయండి. అందువల్ల మీకే నష్టం జరగకుండా ఉంటుంది. ఆలస్యం చేస్తే నష్టం జరిగిపోతుంది. బయట వారితో కొంచెం జాగ్రత్త. ఆచితూచి మాట్లాడండి. ఇక ఈ రాశివారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎన్నో బాధలు అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా కష్టపడుతున్నారు. ఇవన్నీ ఇప్పటి నుంచి వీరికి దూరమవుతాయి. జీవితంలో కొత్త అద్భుతాలు జరగబోతున్నాయి. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇక ఈ రోజు నుండి మొదలు పెట్టుకుని రాబోయే రోజుల్లో ధన లాభాలు కలగబోతున్నాయి. ఈ రాశివారు వీలైతే ఈ రోజున మూగజీవాలకు ఆహార దానం చేయండి. దానివల్ల కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని మొత్తం దూరం అయిపోతుంది, తొలగిపోతుంది. శని భగవానుని యొక్క కృపా కటాక్షాలు కూడా మీ మీద ఉంటాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ రోజు ఎవ్వరితో గొడవ పడకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మొద్దు. కొంచెం జాగ్రత్త. ముఖ్యంగా ఆర్ అనే అక్షరం, పి అనే అక్షరంతో పేరు ఉన్న వారితో ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు అదృష్టం లేకుండా పోతుంది. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరితో జాగ్రత్త. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. అందువల్ల బాగా కలిసొస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. ఇందువల్ల ఈ రోజున సమస్యలు వస్తాయి. ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. అయితే ఈ రాశి వారికి ఈ రోజు అసలు ఎలా ఉండబోతుంది, ఎలాంటి శుభవార్త వినబోతున్నారు, అదృష్టం తెచ్చిపెట్టే ఆ స్త్రీ ఎవరు, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా. ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి, భరించలేని బాధల్లో ఉన్నామండి, వీటి నుండి బయటపడాలి, ఏదో ఒక అద్భుతం మా లైఫ్ లో జరిగితే బాగుంటుంది, లైఫ్ చేంజ్ అవుతుంది అని ఎవరైనా ఒక అద్భుత అవకాశం కోసం చూస్తుంటే అలాంటి వారికి అద్భుతం జరుగుతుంది. ఎలా? నిత్యము శివారాధన చేసుకోవడం, శివ భగవానుని మనసులో ధ్యానించుకోవడం, పరమశివుని యొక్క ఆరాధనతో పాటుగా మీరు అన్నీ కూడా మంచి పనులే చేయాలి. చేసే పనుల్లో
నీతి నిజాయితీ ఉండాలి. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎదుటి వారికి కీడుని తలపెట్టవద్దు. శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోండి. ఈ రోజున ఒక రాగి చెంబులో శుభప్రదమైన నీటిని తీసుకుని కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి కలుపుకోండి. మీతో పాటు ఒక మట్టి ప్రమిద కూడా తీసుకుని దేవాలయంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళండి. నువ్వుల నూనె అగ్గిపెట్టి తీసుకుని వెళ్ళండి. ముందుగా చెట్టు మొదట్లో మనము శుభ్రం చేసుకుని చెట్టుకి మనసులోని నమస్కారం చెప్పుకుని తెచ్చిన పంచదారను కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయండి. ఇలా పోయడం వల్ల ఈ రోజున మీరు ఇలా చేయడం వలన వృక్షంలో ఉన్న దేవతలు శాంతిస్తారు, మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు. 12 ఒత్తులు మీ జాతకంలోని 12 రాసులకి 12 స్థానాలకు ప్రతీక. ఇలా దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలో సకల దోషాలు తొలగించబడతాయి. దీపం వెలిగించాక ఆ చెట్టుకి మీ 2 చేతులతో నమస్కరించి కష్టాలు చెప్పుకోండి. ఓ దేవతా వృక్షమా, త్రిమూర్తి స్వరూపమా, ఇంతకాలం నేను పడిన కష్టాలు నీకు తెలియనివి కావు. నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి, కోరుకోండి. ఏ కోరిక ఉంటే ఆ కోరిక స్పష్టంగా నిస్సంకోచంగా చెట్టు దగ్గర చెప్పుకోండి. మీ పిల్లల చదువు గురించి, వారి వివాహం, మీ ఉద్యోగం, మీ వ్యాపారం ఏదైనా సరే మనసులోని భారాన్ని అంతటా కూడా అక్కడ దించేసుకోండి. ఆ చెట్టులో కొలువయున్న దేవతలు మీ మొర తప్పకుండా ఆలకిస్తారు. అవకాశం ఉంటే చెట్టు చుట్టూరా 11 ప్రదక్షిణలు చేయండి. చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం. ఈ రోజు ఇలా చేసి ఇలా జపించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన ఆందోళన, భయాలు తొలగిపోతాయి. అంతా మంచి జరుగుతుంది.